మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. మన రికార్డింగ్లో 43వ నెంబరు సెకండ్ పార్ట్ అన్నమాట. ఇది ఆత్మవంతుడు అనే హెడ్డింగ్తో వస్తుంది. 41వ శ్లోకం. మన మీద వాతావరణము, పరిస్థితులు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాయి. చాలా న్యాచురల్ అది. మనం చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. 1-2 సమయాల్లో మాత్రం, అంటే మనం ఏదో సీరియస్ పనిలో ఉన్నప్పుడు కానీ లేకపోతే నిద్రలో ఉన్నప్పుడు కానీ ఈ పరిసరాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటాయి. కానీ యోగ సాధనలో కాస్త సులువు చిక్కి నిలబడటం చేతైన వాడికి ఈ ఇన్ఫ్లుయెన్స్లన్నీ కూడా పోతాయి. తను నిలబడగలుగుతాడు. దేనికి గాలికి పడిపోని పరిస్థితిలోకి వచ్చేస్తాడు. పరిసరాల్లో వ్యక్తులు కానీ వాతావరణం కానీ అతని మనస్సు మీద ఎట్లాంటి ప్రభావాన్ని, ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ని కూడా చూపించవు. బాహ్య ప్రపంచంతో తాను ఎంతవరకు ఉండాలో అంతవరకు సంబంధం పెట్టుకుంటాడు. అంతవరకే కానీ అంతకు పైన తనను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిస్థితిని అసలు రానివ్వడు. ఎంతవరకు అవసరమో అంతవరకు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. దీన్నే సంబంధాలు తెగిపోవటం అనే మాట అంటారు. అంటే ఒకవైపు నుంచి అటువైపు నుంచి ఉండొచ్చు, కానీ అతని వైపు నుంచి ఏ విధమైన రియాక్షన్స్ ఉండవు. చేయాల్సినవి చేస్తాడు, ఎంత మటుకు అవసరం అంత మటుకు రిలేషన్షిప్ పెట్టుకుంటాడు. అంతేగాని దానివల్ల విపరీతంగా ఎఫెక్ట్ అవ్వటం, ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అనేది అతనికి ఉండదు. అట్లా ఉండే తనలో ఉన్నటువంటి తనుగా ఉన్న పరిస్థితిని తను చక్కదిద్దుకోవటం అన్నమాట. ఇది ఇంకొకళ్ళతో సంబంధం లేదు. ఇది ఎవరికి తెలియని కూడా తెలియదు. బయట వాళ్ళకి ఏదో తెలియకుండా ఒక అట్రాక్ట్ అవుతారు, కానీ నిజంగా అతను ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి పెద్దగా తెలియదు. ఎందుకంటే మనం అందరం మన లోకంలో మనం ఉంటాం. అవతల వాళ్ళని గమనించేది చాలా తక్కువ ఉంటుంది మనకి. అది కూడా మంచి విషయాలు గమనించటం కూడా మనకు అంత అలవాటు లేదు, చేత కాదు కూడా. అందువల్ల అతని స్థితిని సంబంధాలు తెగిపోయినటువంటి స్థితి అంటారు. ఇట్లాంటి మనస్సుకి దిగులు, దుఃఖం అసలు ఉండనే ఉండవు. సంతోషం ఉంటుంది, కానీ అది కారణంతో వచ్చేది కాదు. కాబట్టి అందరికీ కలిగే సంతోషం లాంటిది కాదది. ఏదో లాభం వచ్చినందువల్ల కానీ, అనుకున్న పని చక్కగా అయినందువల్ల కానీ కలిగే సంతోషం కాదు. అంటే మామూలుగా ఏమవుతుంది, ఒక విషయానికి సంతోషం కలిగింది అంటే దానికి విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు దుఃఖం కలుగుతుంది. సందేహమే లేదు అందులో. వెంటనే దానికి విరుద్ధమైన పరిస్థితి వస్తే దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం అంతటితో ఆగదు. కోపతాపాదులు వస్తాయి. కోపతాపాలు అంటే ఏంటంటే, కోపం అంటే మనకందరికీ తెలుసు. తాపం అంటే ఆ కోపంతో మన ఒళ్ళు మనకే మండిపోవటం తెలుస్తుంది. మన ఒళ్ళు మండుతూ ఉంటుంది. మనం స్థిమితంగా ఉండం. లోపల నుంచి ఒక ఫోర్స్ వస్తూ ఉంటుంది. తాపం పుట్టిపోతుంది మనకి. ఆ కోపతాపాదులు వస్తాయి. ఈర్ష్య, అసూయలు వస్తాయి. ఇతరులను సాధించాలి అనే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ఇతరులను సాధించాలి అనే ప్రయత్నం చేశాడో అప్పుడు తనకు తానే దుఃఖాన్ని కలిగించుకుంటాడు, తనకే తెలియకుండా. ఇతరులకి సంతోషాన్ని కలిగించేవాడు తనకి తానే సంతోషాన్ని కలిగించుకుంటాడు. ఇతరులను ఇబ్బంది పెట్టాలనుకున్నవాడు తనకు తానే ఇబ్బందులకి లోనవుతాడు. చాలా న్యాచురల్ అది. యోగికి కలిగే సంతోషం ఇట్లాంటిది కాదు. అది అకారణ సంతోషం. సంతోషం అతనికి సహజ గుణమై స్వభావంగా అయిపోతుంది. ఇట్లాంటి స్థితిలో అతను చేసే పనులు ఉంటాయి, కానీ చేయదలుచుకున్న పనులు ఉండవు. అంటే సెల్ఫ్ ప్రపోజల్స్ ఏం ఉండవు. అవసరమైనవన్నీ చేస్తాడు. దీన్నే కర్మ సన్యాసము అంటారు. అంటే పనులన్నీ కూడా సన్యసించినవాడు. అంటే తనకంటూ ఏం అక్కర్లేదు, అవసరమైతే చేస్తాడు. కదలకుండా కూర్చొని ఏ పని చేయకుండా ఉంటాడని కాదు కర్మ సన్యాసం అంటే. కర్మలన్నిటినీ సన్యసిస్తాడు. ఏది తను చెయ్యాలి అని అనుకోడు, కానీ అదే కర్మల్ని ఏ కారణము లేకుండా ఇంకొకరి శ్రేయస్సు కోసమే చేస్తాడు. ఆ శ్రేయస్సు తనకా ఇంకొకళ్ళకా అనేటటువంటి బ్యారియర్ అనే అడ్డం పోతుంది అతనికి. తనైనా ఇంకొకళ్ళైనా ఒకటే అతని దృష్టిలో. ఏమీ తేడా ఉండదు. కాబట్టి శ్రేయస్సు కోసమే
తన దగ్గరికి వచ్చిన పనులు తప్పకుండా చేస్తాడు. అంతేగాని సెల్ఫ్ ప్రపోజల్స్, ఫలితం కోసం చేసే పనులు, ఎవరికో ఏదో కారణంతో చేసే పనులు ఏమీ ఉండవన్నమాట. అటువంటి వాళ్ళని కర్మ సన్యాసం చేసిన వాళ్ళు అని అంటారు. తర్వాత అట్లాంటి యోగస్థితిలో ఇతరులు అనే తేడా లేకుండా ఉండేటటువంటి స్థితి కాబట్టి అతని ద్వారా జరిగే ప్రతి పని కూడా తప్పకుండా శ్రేయస్సును కలిగిస్తుంది. ఈ స్థితి అంటే ఈ యోగస్థితి కలగటానికి సాధన ఉన్న చోటే జరగాలి. అంటే ఈర్ష్య పోవాలి అంటే ఎవరిని చూస్తే మనకి ఈర్ష్య కలుగుతుందో వాళ్ళ దగ్గరే ఈ సాధన జరగాలి. దూరంగా వెళ్ళిపోతే ఈర్ష్య కలగదు కదా. సాధన అంటే మన మనస్సులో జరిగే ఘర్షణ సద్దుమణిగే ప్రయత్నమే కాబట్టి వాళ్ళ సన్నిధిలోనే ఎవరంటే మనకు కుదరట్లేదో, ఎవరిని చూస్తే ఈర్ష్యగా ఉందో, ఎవరిని చూస్తే కోపంగా ఉందో, ఎవరిని చూస్తే ఇష్టంగా ఉండట్లేదో వాళ్ళ సమక్షంలోనే సాధన చాలా చక్కగా జరుగుతుంది. ఆ సాధన అంతా క్రమక్రమంగా మనల్ని శుద్ధి చేస్తుంది, మన మనస్సును పవిత్రం చేస్తుంది. పరిస్థితుల నుంచి తప్పించుకు పారిపోయే వాళ్ళకి ఈ సాధన అనేది అసలు ఉండదు. మనల్ని మనం బాగు చేసుకుని మన మనస్సుని సమస్థితిలో ఉంచుకునే ప్రయత్నంలో చేసే సాధన అంతా కూడా మనస్సుని క్రమక్రమంగా శుద్ధి చేస్తుంది. అంటే జ్ఞానం చక్కగా ప్రకాశించి సందేహాలన్నీ చక్కగా తొలగిపోతాయి. ఇదే సరైన పద్ధతి తప్ప సందేహాలు ఎలాగోలా ఎవరినో అడిగి ప్రశ్నలన్నీ సమాధానాలు చెప్పించుకొని సందేహాలు పోగొట్టుకోవాలి అనే ప్రయత్నం సరైంది కాదు. ఏ సందేహానికైనా సరే లోపల నుంచి సమాధానం వచ్చినప్పుడే అది నిజమైన సమాధానం. లేకపోతే మనం ఏం చేస్తామంటే ప్రతి వాళ్ళని అదే ప్రశ్న మళ్ళీ 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 అడుగుతూ ఉంటాం. దానివల్ల వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారనే కంపారిజన్లు లాజిక్లు పెరుగుతాయి, కానీ సందేహాలు మాత్రం తొలగవు, పైగా ఎక్కువ అవుతాయి. ఆయన అలా ఎందుకు చెప్పాడు మరి అని మనమే ప్రశ్న వేసుకుంటాం. ఎవరో ఏదో ఎందుకు చెప్పారో మనకెట్లా తెలుస్తుంది నిజానికి? అందువల్ల ప్రతి సందేహం లోపల నుంచి తీరాల్సిందే. జ్ఞానం ప్రకాశించిన కొద్దీ ప్రశ్నలన్నీ తగ్గిపోతాయి. అకారణంగా శ్రేయస్సు కోసం చేసే పనులన్నీ కూడా సాధకుడి జ్ఞానాన్ని మెరుగుపెడుతూ ఉంటాయి. క్రమంగా జ్ఞానం విడిగా ఉండకుండా తానుగానే ప్రకాశించటం మొదలు పెడుతుంది. తనకన్నా వేరుగా తెలియబడేదంతా అజ్ఞానమే అని ఆధ్యాత్మ విద్య తెలియజేస్తోంది. వేరుగా ఉండటం కరిగిపోయి, అంటే తాను వేరుగా ఉండే స్థితి నుంచి మారిపోయి తానుగా మిగిలినప్పుడు తానే జ్ఞానం అయిపోతాడు. ఉప్పు బొమ్మ సముద్రపు నీటిలో మునిగిందిట, సముద్రపు లోతు తెలుసుకుందాము అని. జ్ఞానం కూడా అలాంటిదే. ఇక్కడ తాను విడిగా ఉండి జ్ఞానాన్ని పొందటం అనే ప్రాసెస్సే లేదు. ఉప్పు బొమ్మ సముద్రపు నీటిలో తనను తాను ఎలా కరిగించుకుంటుందో అలాగే జ్ఞానం కూడా మన ఆర్టిఫిషియల్ ఐడెంటిటీని కరిగించేస్తుంది. నేను అనే ఉప్పు బొమ్మ సముద్రం అంతా తనే అని ఎలా కరిగిపోతుందో అలాగే జ్ఞానాగ్ని ముందర లేచి నిలబడగలిగిన, అంటే నేను అనే ఇంపోస్టర్ మిగలడు అక్కడింకా, జ్ఞానాగ్నికి ఆహుతైపోతాడు. అయి తానే జ్ఞానం అనే స్థితికి ఎదుగుతాడు, వాస్తవానికి వస్తాడు, ఆ నిజాన్ని తెలుసుకుంటాడు. నేను చాలా జ్ఞానం సంపాదించాను, నా అంతవారు ఇంకొకరు ఉండరు అని అహంకారపు భావాలు అతనికి ఉండవు. తానే సర్వము అని, ఈ సృష్టి మొత్తంగా తానే ఉన్నానని, రెండవ వస్తువు లేదని అనుకుంటూ ఉండాల్సిన అవసరం కూడా అతనికి లేదు. ఏమీ అనుకోకుండా ఉండటం చేతనైన వాడు అతను, ఏది అనుకోవాల్సిన అవసరం లేనివాడు. అంటే మనస్సును దాటిన స్థితి అన్నమాట అతనిది. ఒకటి అనుకుని ఆనందపడటం, ఇంకొకటి అనుకుని దుఃఖపడటం అనే మానసిక రోగం నుంచి బయటపడిపోయినవాడు ఆ వ్యక్తి, ఆ మహాత్ముడు. ఆ మహాత్ముడు అంటే చాలా గొప్పవాడని అర్థం కాదు. మహాత్ముడు అంటే మహా ఆత్ముడు, ఆత్మవంతుడు అని అర్థం. అటువంటి వాడిని ఏ కర్మలు బంధించవు. తనకు ఎవరితో ఏ అవసరం ఉండదు. తనతో అవసరం ఉన్న వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళకి చేసి పెట్టి వెంటనే వాళ్ళకి చేసి పెట్టిన పనులని కూడా మర్చిపోతాడు. మర్చిపోయి ఏం చేస్తాడు?
ఒకవేళ ఎప్పుడన్నా గుర్తొచ్చినా వాళ్ళలో దైవాన్ని దర్శించటం అనేదే ఆత్మవంతుడి లక్షణం. తన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనే దృష్టి ఎప్పుడూ అతనికి ఉండదు. జడ్జిమెంట్ చేయడు మనుషుల మీద. ఎందుకంటే అతనికి తెలుసు ఎదురుగా ఉన్నది ఎవరు అంటే సాక్షాత్తు చైతన్య శక్తే. వెనక ముందు కింద మీద ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా సర్వత్రా ఉన్నది ఆ చైతన్య శక్తే. ఇవన్నీ కూడా ఇంద్రియాలతో మనసుతో చూస్తూ ఉన్నట్టు తయారు చేసుకున్నటువంటి బొమ్మలు, నామరూపాత్మక జగత్ ఇది నిజం కాదు. కళ నిజం అని ఎవరైనా అనుకుంటారా? కళను బాగు చేద్దామని ఎవరైనా అనుకుంటారా? అనుకోని ప్రయోజనం లేదు కదా. అదేవిధంగా అది చిన్న కళ, ఇది పెద్ద కళ. ఇవన్నీ కనపడేవన్నీ నిజం కాదని తెలిసినవాడు ఇంకా అటువంటప్పుడు వీళ్ళు ఇంతకుముందు నాతో ఎలా ఉన్నారు, వీళ్ళు నన్ను గౌరవించారా లేదా అనేవి ఎందుకు ఉంటాయి? అతనికి తెలిసినవాడంటే ఏమిటి అసలు? అన్ని విషయాలు తెలుసుకున్నవాడు. అతనికి వేరే ఇంకొకళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేటటువంటి భావమే ఉండదు. వాళ్ళ ప్రవర్తన అంతా ఇంద్రియాల మీద, మనస్సు మీద డిపెండ్ అయి ఉంది, త్రిగుణాల మీద డిపెండ్ అయి ఉందని అతనికి తెలుసు. అందువల్ల అటువంటి వీళ్ళు నాకు ఇంతకుముందు నాతో ఎలా ఉన్నారు అనే ప్రశ్నే రాదు అసలు అతనికి. అటువంటి ఊహలే ఉండవు. అటువంటి భావాలు మనస్సులో నిరంతరం బరువులుగా మోస్తూ ఉండే స్థితిని దాటేసినవాడు. అందరూ నెత్తిన భావాల బరువులు మోస్తూ ఉంటే తాను మాత్రం చక్కగా సర్వాంతర్యామి అయిన ఆత్మయందు విహరిస్తూ ఉంటాడు. ఆత్మారాముడుగా ఉంటాడు, ఆత్మలో ఆరాముడుగా ఉంటాడు. తనను తను ఈ సృష్టి మొత్తం నుంచి విడగొట్టుకుని ఒంటరిగా నిస్సహాయుడుగా నిలబడినవాడు కాడు అతను. ఈ చైతన్యమే తాను అని తెలిసినవాడు. ఇది నేను, అది నేను అని అనుకుంటూ బతకవలసిన స్థితిని దాటినవాడు. తనకు తోచిన మంచి పనులు నలుగురికి ఉపయోగపడేవి చేస్తూ ఫలితాన్ని గురించిన భావాలేవీ లేకుండా ఆ వేళకు దొరికిన దాన్ని ఏదో భుజిస్తూ ఉన్న చోటే స్వగృహం అన్నట్లుగా ఉంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండకూడదు అనే అభిప్రాయాలు లేనివాడు. అటువంటి అభిప్రాయాలు ఉంటే వాటిని అనుసరించే పనులు చేయటం జరుగుతుంది. అదే కర్మబంధం. ఇది ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండకూడదు, వీళ్ళు ఇలా ఉండాలి అనే అభిప్రాయాలు ఉన్నవాడు ఆ అభిప్రాయాలని బట్టే ఏ పనైనా చేస్తాడు. దానికి తగిన ఫలితాన్ని ఆశించే చేస్తాడు. అంటే ఫలితము చే బంధించబడిన మనస్సు కలవాడవుతాడు. అలా కాకుండా ఫలితం మీద దృష్టి లేకుండా వివేకంతో చేసే పనులు అందరికీ శ్రేయస్సుని కలిగిస్తాయి. ఆ ఫలితం మీద నాకు ఫలితం మీద దృష్టి లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు ఇర్రెస్పాన్సిబుల్గా చేస్తాను అనేది కాదు ఇక్కడ చెప్పేది. వివేకంతో చక్కగా తన దగ్గరికి వచ్చిన పనిని చేస్తాడు. తన దగ్గరికి వచ్చిన పనినే చేస్తాడు. కానీ వాడు సెల్ఫ్ ప్రపోజల్స్ చేసి పెద్ద పెద్ద ప్లాన్లు వేసి పనులు చేయటం అనేది అతని జీవితంలో నుంచి అయిపోయింది. అది చేయడు. కర్మ సన్యాసం చేసినటువంటి వాడు. అతను తెలియకుండా జరుగుతుంది. అది ఎవరు కూడా కావాలని చేసేది కాదు. సాధనలో ఉన్నప్పుడు చాలా స్మూత్గా చక్కగా జరుగుతుంది. ఇది కావాలి అని చేస్తే అవి అవదని మనం అనేకసార్లు చెప్పుకున్నాం. అలాగే ఏ పని చేసినా దానికి ఒక ఫలితం ఉంటుంది. ఇర్రెస్పాన్సిబుల్గా చేసిన పనికి దాని ఫలితం వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఎవరు కాదని చెప్పడానికి వీల్లేదు. వెనకాలే ఉంటుంది దాని ఫలితం. అది ప్రకృతి నియమం యాక్చువల్గా. కానీ ఏ ఫలితం వస్తుంది, దేనికి ఏ ఫలితం వస్తుంది, దేనికి ఎంత ఫలితం వస్తుంది అని ఎవరు నిర్ణయం చేస్తారు? మనకి తెలియదు కదా. అందుకే ఫలితాన్ని ఆశించకుండా వివేకంతో శ్రద్ధతో చేసే పనులు శ్రేయస్సుని కలుగజేస్తాయి అని తెలుసుకున్న ఆత్మవంతుడు జ్ఞాని ఏ పని చేసి ఏ పనైనా చేసేసి ఫలితాన్ని వదిలేస్తాడు. అందుకే అతడు ఏం చేసినా కూడా కర్మబంధం అతన్ని తాకదు. తన పనులతో సృష్టి రూపంలో ఉన్న దైవాన్ని ఆరాధించి తరిస్తూ ఉంటాడు. ఇది అకారణమైన ఆరాధన కాబట్టి దీన్ని భక్తి అంటారు. ఈ భక్తి విశ్వప్రేమగా అనుభవించబడుతుంది అంటున్నారు. లోకంలో సర్వవ్యాపిగా ఉన్నది అంత జ్ఞానమే. కానీ నామరూపాలు, గుణాలు అనే అజ్ఞానంతో ఆవరించబడే ఉంటుంది అజ్ఞానం. ఇవన్నీ అజ్ఞానమే, కానీ అదే లోకపు తీరు. జ్ఞానం ఎప్పుడూ అజ్ఞానంతో ఆవరించబడే ఉంటుంది. గుడ్డు లోపల ఉండేది జ్ఞానం, షెల్లుగా ఉన్నది అజ్ఞానం. తల్లి కడుపులో బిడ్డ మావితో అంటే ప్లెసెంటాతో కప్పబడి ఉంటాడు. అంటే మాయ చేత కప్పబడిన జ్ఞానం.
ఉంటుందన్నమాట. అదే రకంగా కట్టె లోపల నిప్పు దాగి ఉంటుంది జ్ఞానంలాగా. అదే రకంగా చీకటి అనే అజ్ఞానాన్ని చీల్చుకుని జ్ఞానం వెలుగు రూపంలో బయటకు వస్తుంది. చీకట్లో నుంచే వెలుగు బయటకు వస్తుంది. అంటే ఏమిటి? అజ్ఞానంలో ఉన్న జ్ఞానం దాన్ని చీల్చుకుని బయటకు వస్తుంది. ఇవన్నీ మనకు నిత్య జీవితంలో అనుభవానికి వస్తూనే ఉంటాయి. కానీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం మనం, వాటిని పెద్దగా పట్టించుకోము. ఎట్లా ఉంటుందంటే, హిమాలయాలు అందం చూడాలని చెప్పి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్తాం. ఆహా ఓహో అనుకుంటూ ఉంటాం, ఎంతో బాగుంటుంది. కానీ ఆ హిమాలయాల దగ్గర చాలామంది నివసిస్తూ ఉంటారు. వాళ్ళకేమీ అవి అందంగా కనపడవు. ఎందుకంటే వాళ్ళకి రోజు చూసే వస్తువు వాళ్ళకి మామూలుగానే ఉంటుంది. రోజు ఉండే దాంట్లో ఏముంది అని అనిపిస్తుంది. అలా ఉంటుంది మన జీవితం. మన చుట్టూ జరిగే వాటి నుంచి. అందువల్లనే మనం ఏమీ నేర్చుకోలేము. ఎందుకంటే మనకి అందితే దానికి విలువ లేదు, అందకపోతే దానికి విలువ ఉంది, అది అందదు, ప్రయోజనం లేదు. అలా ఉంటుంది మన జీవితం. కాబట్టే మనందరం కూడా జ్ఞానం అనే విషయంలో పొరపాటు పడుతున్నాం. మనకి తెలియటల్లా, ఏమి నేర్చుకోవటల్లా. మనం చుట్టూ కనపడుతూ ఉన్నవే విషయాలే ఇవి. గుడ్డు మీద షెల్ ఉంటుందని మనకు తెలియదా? ఆ షెల్ పగలగొట్టుకొని పిల్ల బయటకు వస్తుందని తెలియదా? తల్లి కడుపులో మావి చేత కప్పబడి ఉంటాడు బిడ్డ, అది చీల్చుకుని బయటపడతాడని తెలియదా? అన్నీ తెలుసు మనకి. కానీ మనం దాన్ని అర్థం చేసుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయం. అందుకే జ్ఞానం అంటే ఏమిటో కూడా మనకు తెలియదు. మనందరం కూడా దేహము, ఆకారము, సంబంధ బాంధవ్యాలు అంటే రిలేషన్షిప్స్ అనే వాటితో ఆవరించబడి ఉన్నాము, అంటే కవర్ చేయబడి ఉన్నాము. మన జ్ఞానము మనంగా భావించబడేది. నిజానికి మనం అంటే ఏమిటి? మనమే జ్ఞానము. మనదిగా భావించబడేదంతా అజ్ఞానము. జ్ఞానము, మనది అనేది అజ్ఞానము. మనచే కల్పించబడిన అజ్ఞానం అది. ఎందుకంటే మనమే చేసాం ఇదంతా, ఈ కల్పన అంతా కూడా. సో వీడితో ఇలా అయితే ఇది చుట్టరికం, వాడైతే అది చుట్టరికం, వీడు నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, మనుషులు, జంతువులు, రకరకాలుగా మనం పేర్లు పెట్టి నామరూపాత్మక జగత్తును తయారు చేసి దాంట్లో మనమే చిక్కుకుపోతున్నాం. మనము అంటే జ్ఞానము, మన చేత కల్పించబడినది అజ్ఞానము. మనది అనేది అజ్ఞానము అని ఎంతో చక్కగా చెబుతున్నారు. హృదయంలో నేను అనే ప్రజ్ఞ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. దాన్ని మర్చిపోకుండా జీవిస్తూ ఉండేవాడికి ఆ ప్రజ్ఞ రోజు రోజుకి మెరుగుపెట్టిన కత్తిలాగా పదును సంతరించుకుంటుందిట. ఎంతో పదునుగా తయారైపోయిన జ్ఞానం అనే ఆ కత్తి అజ్ఞానాన్ని ఖండించి పడేస్తుందిట. ఈ హృదయంలో దాగి ఉన్న నేనును ధ్యానించటమే ఉత్తమమైన యోగము అంటున్నారు. ధ్యానించడం అంటే అదేదో చాలా పెద్ద విషయం, మన వల్ల కాదు అని అనుకోక్కర్లేదు. ఎందుకంటే మనం అందరం నిరంతరం ధ్యానంలోనే ఉంటున్నాం. ఎందుకంటే ఏం ధ్యానం చేస్తున్నాం అనేది డిఫరెన్స్ తప్ప ఎప్పుడూ ధ్యానమే. మనకు అవుటర్ వరల్డ్ గురించి ఎప్పుడూ నిరంతర ధ్యానంలో ఉంటాం. అలా కాకుండా నువ్వేమిటో దాన్ని గురించి ధ్యానం చేయమని చెప్పి చెప్తున్నారు. నీ దృష్టిని కాస్త మరల్చుకొని అయినా లోపలికి నువ్వు అజ్ఞానం పెరిగిపోయేటటువంటి ధ్యానాన్ని చేస్తూ ఉన్నావు, అజ్ఞానాన్నే తలుచుకుంటూ ఉన్నావు. ఆ ధ్యానం ఆపేసి, ధ్యానం అంటే ముక్కు మూసుకుని మూల కూర్చోమని కూడా చెప్పటం లేదు. మన దృష్టి దేని మీద ఉంటుందో అదే ధ్యానము. మన లోపల నేనుగా ఉన్న జ్ఞానం మీద దృష్టి పెట్టడానికి ఏం కావాలి? జపమాల కావాలా? లేడి చర్మం కావాలా? మడిబట్ట కావాలా? దేవుడి విగ్రహం కావాలా? ఏం అక్కర్లా. ఇవన్నీ మనం చేరుకోవాల్సిన గమ్యస్థానానికి ఉపకరించే సాధనాలే కానీ అవసరాలు కాదు న్యాయానికి. 42వ శ్లోకం పూర్తయిపోయింది. అదే రకంగా మన 43వ నెంబర్లో 2వ భాగం కూడా పూర్తయిపోయింది, సెకండ్ పార్ట్.